నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మన దేశ యూట్యూబర్లు దేశ ద్రోహులుగా మారుతున్నారా అనే క్వశ్చన్స్ అందరిలో రేజ్ అవుతున్నాయి. ప్రధానంగా మొన్న జ్యోతి మల్హోత్రా అనే ఒక అమ్మాయి పాకిస్తాన్కి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మన ఇండియాకి సంబంధించి అందజేసినట్లుగా వార్తలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా మన తెలుగు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి కూడా నిజంగా దేశద్రోహ అనేంతలా తన వీడియోలు ఉండడం ఇప్పుడు ఓవరాల్గా ఫుల్ వైరల్గా మారింది. తను పాకిస్తాన్లో ఒక మీటింగ్లో పాల్గొంటూ మన ఇండియా గురించి అక్కడ మీటింగ్లో మాట్లాడాడు. దీన్ని చాలామంది తప్పుపడుతున్నారు. ఎన్ఐఏ కూడా అతని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. దీన్ని ఎలా చూడొచ్చు అమ్మ ఈ అంశాన్ని ఓవరాల్గా? అసలు భయ్యా సన్నీ యాదవ్కి ఎందుకు సడన్గా వాడి మీద అంటే ఇలా ఇంత నెగిటివ్ రావడానికి కారణాలు ఏంటి? అంటే వీళ్ళు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా, గురువులుగా, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసేవాళ్ళలాగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో శ్రీకృష్ణుడు బోధ చేసినట్లు శ్రీకృష్ణ బోధలు చేసేవాళ్ళలాగా వీళ్ళు ప్రకటించుకొని ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి సబ్స్క్రైబర్లు అయ్యే వాళ్ళకి వీళ్ళు కబుర్లు కాకరకాయలు చెప్తూ ఉంటారనమాట. ఈ కబుర్లు కాకరకాయలు చెప్పే పరిస్థితిలో వాళ్ళు వెర్రి గొర్రెల్లాగా వీళ్ళ మైకంలో ఉంటారు కొంతమంది, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు కొంతమంది, వీళ్ళు చెప్పిందంతా కరెక్టు అని నమ్ముతుంటారు కొంతమంది. ఇలా రకరకాలుగా ఉంటారు. ఏది ఏమైనా ఇంత మానసికంగా బలహీనులైపోయి వీళ్ళపైన మానసికంగా ఆధారపడటం ఉంది చూసారా? ఆధారపడేటట్లు వీళ్ళు చేసుకుంటారు. వాళ్ళు బలహీన మనస్కుల్లాగా ఆధారపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత లేకపోతే ఒక లాజిక్ మర్చిపోయి కేవలం మ్యాజిక్కే పనిచేసి వీళ్ళు ఈ భయ్యా సన్నీ యాదవ్ ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్ళిపోయి నేను ఇప్పుడే బెట్టింగ్ చేశాను, డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులతోటి నేను ఈ ఫోన్ కొంటున్నాను అని చెప్తే ఆ ఒక్క వీడియో చూసి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతమంది వీళ్ళు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి నష్టపోయి ఉంటారు. అది ఎడిటెడ్ వీడియో కదమ్మా, దాన్ని వాళ్ళు అది వాళ్ళకి ఎట్లా అర్థం అవుద్దమ్మా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక యూట్యూబ్లో పనిచేస్తున్నారంటే యూట్యూబ్లో ఉండే దాదాపు అన్ని రంగాల మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు. మీరు ఒక యాంకర్ అయినంత మాత్రాన యాంకర్గానే ఉండరు కదా, చాలా రకాల సమాచారం మీకు తెలుస్తుంది. ఇప్పుడు మాకు తెలియకపోవచ్చు అనలిస్టులకి, కానీ మీకు తెలుస్తుంది కదా. మీకు తెలిసినప్పుడు మీకు అర్థమైంది అది ఎడిటెడ్ వీడియో అని. అసలు ఎడిటింగ్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఎడిటింగ్ అంటే ఏంటి మీరు చెప్పండి, నాకు కూడా తెలియదు ఖచ్చితంగా. నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా ఇర్రెలవెంట్గా ఉంటే తీసేసి, ఏమన్నా రెప్యుటేషన్స్ వస్తే తీసేసి, దాన్ని ఏర్చి కూర్చి చక్కగా ఒక మంచి తీర్చిదిద్దాలి. ఇప్పుడు కొన్ని కట్ చేస్తే పొరపాటు అవుతుంది, కొన్ని ఉంచితే పొరపాటు అవుతుంది. అట్లాంటి ఉంచాల్సినవి ఉంచి, కట్ చేయాల్సినవి కట్ చేసి, మంచిగా ట్రిమ్మింగ్ చేసి మంచిగా తయారు చేసి వీడియోని అప్లోడ్ చేస్తారు. ఇది ఎడిటింగ్ అంటే. ఇది సినిమాల్లో కూడా ఉంటుంది, అదే నాటకాల్లో అయితే ఉండదు, కానీ అప్పటికప్పుడు జరిగిపోతుంటుంది. కాబట్టి ఈ ఎడిటింగ్లో ఇదంతా జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఒక్కొక్కసారి టీవీ షోస్లో లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎడిటింగ్ ఉండదు, లైవ్ వెళ్ళిపోతుంది గాల్లోకి, ఎయిర్లోకి వెళ్ళిపోయి మొత్తం అందరం వింటానే ఉంటాం మనం. అంటే దీని అర్థం ఏంటి అంటే, లైవ్ అంటే ఏంటి, ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎడిట్ చేస్తారు, ఇవన్నీ సామాన్య ప్రజలకు అవసరమైన విషయాలా? అవసరం లేదు. ఇదేమీ విజ్ఞానం కూడా కాదు. అనుకోకుండా తెలిస్తే తెలియచ్చు, లేకపోతే లేదు. మరి అలాంటప్పుడు అది ఎడిటెడ్ వీడియో అని చెప్పి ఈ సబ్స్క్రైబర్స్ అందరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? తెలియదు కదా. తెలియక ఏం చేశారు, నిజమే కామన్సు, మనకి ఫోన్ వస్తుంది, మనకి గడియారం వచ్చేస్తుంది, మనకి ఇంకోటి వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టేస్తున్నారు, అల్టిమేట్గా నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు ఇతను తన సబ్స్క్రైబర్స్ని ఈ విధంగా ఘోరంగా మోసం చేసిన వాడు ఒక దేశాన్ని మోసం చేయడని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇతని లక్ష్యం ఏంటి? వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే
అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళు డబ్బులు ఇస్తారు అతనికి. ఎందుకు ఇస్తారు? ఎవరికి ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటే యూట్యూబ్ దీంట్లో అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే వీళ్ళ దగ్గర ఇంతమంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ అన్ని వాళ్ళు స్టడీ చేస్తారు. స్టడీ చేసి మనం ఇతనికి ఎంత ఇవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్కి అని చూస్తారు. చూసి అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఇస్తారు. ఇతను ఏం చేస్తాడు, తన సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం కోసం అతనికి అభిరుచి ఉందో లేదో మనకు తెలియదు, కానీ అతను బైక్ రైడర్గా నేను ఇది ఒకటి గివ్ వేలను స్టార్ట్ చేశారమ్మా. గివ్ వేలు అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే, నువ్వు టెలిగ్రామ్లోకి వెళ్ళి పలానా కూపన్ తీస్తే నీకు ఐఫోన్ ఇస్తా. ఐఫోన్ ఎరగా వేసి లక్షల మందిని వీళ్ళు టెలిగ్రామ్ అనే ఒక నీచపు ఆలోచనతో దాంట్లోకి రంపించి అందరినీ అక్కడ ఆడిపిస్తారు. ఎంత దారుణం ఇది! వీళ్ళు చేసినవి ఏవి కరెక్ట్ అయిన విషయాలు కాదు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అవతారం ఎత్తి డెమిగాడ్స్ లాగా తయారయ్యి వీళ్ళు చాలామందిని వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చుకొని సబ్స్క్రైబర్స్ని చేసేసుకుని వాళ్ళకి వీళ్ళు కథలు కాకరకాయలు చెప్తారని చెప్పాను చూసారా. ఈ చేసే ప్రాసెస్లో వాళ్ళని సొంటల్ని చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి, పరోక్షంగా వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబాల్లో దుఃఖానికి, వాళ్ళ కుటుంబ హింసకి కారణమైన వాళ్ళు వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇది బయ్యా సన్నీ యాదవ్ చేశాడా, జ్యోతి మల్హోత్రా చేసిందా, ఇంకొకరు చేశారా అనేది అనవసరం. ఒకడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడంటే దానికి వాడికి ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం, యూట్యూబర్ అనే పేరు వచ్చిందంటే వాడికి సబ్స్క్రైబర్లు ఉండడం. వీళ్ళందరూ ఎందుకమ్మా వీళ్ళ దగ్గరికి వస్తారు? వాళ్ళని అభిమానించే వస్తారు. అయితే ఇతను చేసింది ఏంటి అంటే, అసలు ఇతనికి సబ్స్క్రైబర్లు ఎక్కడ దొరికారు అంటే, వీడు ఏం చెప్పుకున్నాడు, నేను ప్రపంచ యాత్రికుణ్ణి, నేను ప్రపంచం అంతా చుట్టొస్తాను, పైగా బైక్ పైన చుట్టొస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలన్నీ చూసి మీకు చెప్తాను, మీతో పంచుకుంటాను అని చెప్పి వీడు సబ్స్క్రైబర్స్ని రప్పించుకున్నాడు. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు అంటే, వాళ్ళకి ఇప్పుడు తను ఇచ్చిన యాడ్ తన దాంట్లోనే వేసుకున్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఫస్ట్ అయితే చూస్తారు కదా. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేది. ఇట్లా డబ్బులు ఇచ్చారు. దీనిలో సినిమా యాక్టర్లు ఉన్నారు, వీటిల్లో కొన్ని లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉన్నాయి, కొన్ని రకరకాల యాప్లు ఉన్నాయి. ఆ యాప్ల మీద యుద్ధం ఒక పక్కన నడుస్తూ ఉంది. అది అయిపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేశాడంటే, ఇప్పుడు పాకిస్తాను టెర్రరిస్టులు ఇండియాలో ఉన్న యూట్యూబర్స్, బాగా చలామణిలో ఉన్న యూట్యూబర్స్ ఎవరు అనేది చూశారు. చూసి వాళ్ళకి రకరకాల విధానాలుగా గాలం వేసి వాళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ లీడరు జ్యోతి మల్హోత్రా అనమాట. ఈ జ్యోతి మల్హోత్రాకి బాసు మన ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న వ్యక్తి, కేక్ పట్టుకెళ్ళినవాడు. ఇప్పుడు ఈవిడ తరచుగా పాకిస్తాన్ వెళ్ళింది. పాకిస్తాన్ వెళ్ళి ఆవిడకి ఖచ్చితంగా డబ్బులు ఆశ చూపించి ఉంటారు. ఈవిడ వాళ్ళకి ఒక గూఢచారులాగా పనిచేసింది. ఇప్పుడు ప్రభుత్వాలు గూఢచారులుగా కూడా పెట్టుకుంటారు. మన దేశం నుంచి రా అనే ఒక సంస్థ ఉంది, మన వాళ్ళు కూడా గూఢచారులుగా అక్కడ పనిచేస్తారు. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ గూఢచారులు పెట్టుకుంటారు. అది మంచిదా కాదా అంటే, ఇప్పుడు వాడు చేస్తే మంచిది కాకపోతే మనం చేసింది కూడా మంచిది కాకపోవచ్చు. కానీ దేశ భద్రత దృష్ట్యా వాళ్ళు గూఢచారులు అవుతారు. వీళ్ళేంటి, ఈ దేశానికి నష్టం చేయటం కోసం, వీళ్ళ లాభం కోసం వీళ్ళు గూఢచారులుగా మారతారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున, ప్రభుత్వ సంస్థ ద్వారా గూఢచారుగా వెళ్ళారు అంటే వాళ్ళకి ఆ దేశం తరఫున మన భారతదేశానికి వచ్చినా వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఆ దేశం వాళ్ళు ఆ దేశ లక్ష్యం కోసం, లక్ష్యం చెడ్డదా మంచిదా అది వేరే విషయం, కానీ ఒక ఉద్యోగస్తులుగా వచ్చారు అంటే అది వేరే విషయం. కానీ వీళ్ళు ఎవరు నియమించారు వీళ్ళని? మన ప్రభుత్వం ఏమన్నా నియమించిందా వీళ్ళని? కాదు కదా. వీళ్ళు వాళ్ళకి అమ్ముడు పోయి ఇక్కడున్న వింతలు విశేషాలు ఇవన్నీ ఎక్కడ ఏముందో తెలిస్తేనే కదా. ఇప్పుడు రెక్కి అంటారు,
ఐడియా ఉంది కదా మీకు. రెక్కి అంటే ఓ మనిషిని చంపాలి అనుకుంటే, ఓ దొంగతనం చేయాలి అంటే, ఒక దోపిడీ చేయాలి అంటే నిఘా ఒక రకంగా వచ్చి నిఘా సంస్థ వేరు, రెక్కి వేరు. నిఘా సంస్థలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకుని రెక్కి చేయడానికి వస్తారు. అయితే రెక్కి చేయడానికి వచ్చి వీళ్ళ ఇంటికి ఎవరు వస్తుంటారు, ఎవరు వెళ్తుంటారు, ఏ టైంలో ఎవరు వస్తారు, మనం ఏ టైంలో వెళ్తే మనిషిని చంపగలుగుతాము, ఇదంతా ఒక 2-3 రోజుల పాటు రెక్కి చేసుకుని వెళ్తారు. వెళ్ళిపోయి దాని ప్రకారంగా ప్లానింగ్ చేసుకుంటారు. అట్లా వీళ్ళు దానికి ఉపయోగపడ్డారు వీళ్ళు. ఇప్పుడు బయాసన్ని యాదవ్ తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది అప్రస్తుతం. ఇక్కడ కాదమ్మా, తెలిసి చేసిన బెట్టింగ్ యాప్స్ విషయంలో అతను పర్పస్ఫుల్ గానే చేశాడు. అంటే పిల్లోడు కాదు కదా. పిల్లోడు నేను అంటుంది అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మన ఒక పెద్ద మనిషి మాట్లాడిచ్చాడు. ఇప్పుడు వాడొక ఉగ్రవాది అక్కడ ఉన్నాడు. అతను చాలా విద్వేషపూరితమైన ప్రసంగాలు ఇస్తున్నాడు. అలాంటి వాడితో వీడికి ఏంటి పని? వీడికి ఎందుకు ఉండాలి? అదే దాన్ని మాట్లాడుతున్నాడు. అలాగే ఒక యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడాడు. అసలు వీడికి అక్కడికి వెళ్ళడానికే వీసాకే కష్టమైన పరిస్థితుల్లో వీడు అక్కడికి వెళ్ళడమే కాకుండా అక్కడ యూనివర్సిటీలో మాట్లాడగలిగేంత అవకాశం వీడికి ఎలా వచ్చింది? అంటే అమ్మా, ఇది కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అంటారు కదా. అలాగే ఇంతమంది దగ్గర ఇంత చేసి ఇంత సంపాదించి కూడా ఒక్క దెబ్బతో పిట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. అదే మరి ఊరుగొడ్డ తిన్న రాబందు ఒక గాలివానికి పోయిందని ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనుకుందా? ఇంతమందిని నేను మెస్మరైజ్ చేస్తున్నాను, నేనే దొరికిపోతాను అని అనుకుందా? ఎన్ని గుళ్ళు తిరిగింది ఇండియాలో, ఎన్ని గుళ్ళు తిరిగింది, ఎంత నిజంగా. ఒక పక్కన ఆమె దగ్గర ఏదో అంటారు చూడండి, డైలాగ్ ఒకటి ఉంటుంది, రక్తి కామిగానివాడు మోక్షగామిగాడు అన్నట్లు ఈమె చిన్న చిన్న బట్టలు వేసుకుని వేషాలు వేసిన ఫోటోలు ఉన్నాయి ఓ పక్కన. మళ్ళీ ఇంకొక పక్కన పెద్ద భక్తురాలు వేషం వేసుకుని గుళ్ళన్నీ తిరిగిన వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుళ్ళకు సంబంధించిన వీడియోలన్నీ ఈవిడ తీసి సోషల్ మీడియాలో పెడితే ఏం జరుగుతుంది అంటే, ఈ గుడి ఎలా ఉంది, దీని స్వరూప స్వభావం ఏంటి, ఇక్కడికి మనం ఒకవేళ గుళ్ళోనే ఏదైనా బాంబు పెట్టాలి, ఒక పెద్ద విస్ఫోటనం చెయ్యాలి అని పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఎంత ఈజీ అవుతుంది? నువ్వు మూలలు తీసి వాళ్ళకి ఇచ్చావు కదా. అంటే మన మొత్తం ఏమంటారు జాగ్రఫీ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినట్టే కదా. మరి ఏమి ఇచ్చారు నీకు వాళ్ళు? ఇది కూడా తేలాలి. సరే, ఎన్ఐఏ ఆవిడ పట్టుకుంది, కానీ ఈ దేశంలో ఇంకొక పొరపాటు జరిగింది. ఆడెవడో పాకిస్తానోడు రాయబారిని అడిగి కేక్ పట్టుకెళ్ళినాడు, అరే నీ వ్యవహార శైలి మాకు నచ్చలేదు, ముందు పెట్టబెడ సర్దుకుని పో అన్నారు. అలా పోనివ్వకుండా ఉండాల్సింది, వాడిని ఉంచాల్సింది. ఉంచి వాడి దగ్గర కూడా ఒక సమాచారం తీసుకోవాల్సిన. ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని ఎట్లయితే ఎన్ఐఏ ప్రశ్నిస్తుందో అతను కూడా ప్రశ్నించాల్సింది. ఇప్పుడు ఇట్లాగే మన దేశం నియమించిన గూఢచారిని ఎన్నో సంవత్సరాలు పాకిస్తాన్లో ఉండి మనకి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అతన్ని వాళ్ళు చంపేశారు. అతను ఈ దేశం కోసం త్యాగం చేశాడు నిజంగా. మరి ఇప్పుడు వీడు ఎవరైతే ఉన్నారో వీడిని మనం పట్టుకుంటే చట్టం కూడా ఆక్షేపించే అవకాశం లేదు. మా దేశంలో 26 మంది చనిపోయారు. దానికి కారణమైంది ఈ వ్యవహారం. ఈ టైంలో నువ్వు సంతోషాన్ని పంచుకుంటానికి కేక్ కట్ చేసుకుంటున్నావు అంటే నీకు దీనిలో భాగం లేదని మేము ఎట్లా నమ్ముతాము? అయినా నువ్వు నీ దేశంలో వేడుకలు చేసుకో, మా దేశం వాళ్ళు చచ్చిపోతే మా దేశంలోని మా భూభాగంలో కూర్చుని నువ్వు ఎట్లా వేడుకలు చేసుకుంటావు అని వాడిని నిలదీయొద్దు. మనం విచారణ చేయాలక్కర్లేదా? వాడిని వదిలేసాం, వాడు హ్యాపీగా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం పెట్టి మనము నువ్వు ఇట్లా మా దేశంలో మేము కష్టాల్లో ఉంటే నువ్వు ఉత్సవాలు చేసుకుంటావా అని వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే మటుకు ఏం చేస్తారు? మన వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళు?
వాడిని వదిలేశారు, వాడు చక్కగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళని జ్యోతి మల్హోత్రాని బన్నీ యాదవ్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వీడిని కూడా తీసుకెళ్ళి ఎన్ఐఏ వాళ్ళు ప్రశ్నిస్తా ఆమె సమక్షంలో ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే ఇద్దరు సేమే చెప్తారా లేదా, ఇద్దరు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా, మరి వీళ్ళు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లాంటి నిందితులు ఇద్దరు అక్కడే పోట్లాడుకుంటుంటారు, నువ్వు ముందు చెప్పావంటే నువ్వు ముందు చెప్పావని. అది తేల్చుకోవటానికే వాళ్ళు మీటింగ్ పెడతారు. ఏది ఏమైనా వీళ్ళని నమ్మిన సబ్స్క్రైబర్స్నే మోసం చేసిన వాళ్ళు దేశాన్ని మోసం చేయకుండా. అదేనమ్మా, ఇప్పుడు అంత ప్రేమ ఉంటే నీకు సబ్స్క్రైబర్స్ మీద, నువ్వు లైవ్ డిబేట్ పెడితే లైవ్ డిబేట్లు నువ్వు ఆన్ స్పాట్ అప్పుడు ఓకే, అందరికి ఫోన్లు వచ్చినాయి అనుకో, సంతోషమేగా చేయగలవు నువ్వు. అది ఒక ఎడిటెడ్ వీడియో తీసుకొచ్చి ప్రే చేసి చేస్తావు నువ్వు. మన ఊర్లో మనకు ఏదైనా ఒక చిన్న లంకి బిందు లాంటిది ఏమండి, ఆ రోజు అరెస్ట్ చేయాలి వాడిని. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, నిద్రపోతున్నాయా? అసలు ప్రభుత్వాల అలసత్వం చాలా ఉంది ఈ విషయంలో. ఇప్పుడు అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఈ బెట్టింగ్ యాప్ల బిజినెస్ కరెక్ట్ కాదు అనే బుద్ధి జ్ఞానం వీళ్ళకు ఉండాలి. వీళ్ళు కక్కుర్తి ఏంటంటే మాకు జిఎస్టీ వస్తుంది, మాకు ట్యాక్స్లు వస్తున్నాయి అని చూసుకుంటున్నారు. కానీ ఎంతమంది సామాన్య పౌరులు అన్యాయం అయిపోతున్నారని ఎందుకు చూడట్లేదు వీళ్ళు? ఒక ఇల్లీగల్ బిజినెస్ని లీగల్గా మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు నా ఫోన్కి ఆన్లైన్ రమ్మీ గురించి మీరు 5,500 గెలుచుకున్నారు అని నాకు మెసేజ్ వస్తుంటుంది. లింక్ నొక్కితే మొత్తం పోతాయి, ఉన్నాయన్నీ పోతాయి. ఇన్ని చూశాక నేను కూడా నొక్కాను అనుకోండి, ఇక నేను రైలు కింద తలబెట్టుకోవాల్సిందే. నేను అది అసలు ఎట్టి పరిస్థితి, నాకు అసలు ఆన్లైన్లో ఆప్షన్ ఏది చేయాలో ఏం చేయాలో నా ఫోన్లో ఏం చేసుకోవాలో నాకే తెలీదు. అట్లాంటిది అసలు నా ఫోన్కి నాకు ఏటి సంబంధం లేకపోకుండా నాకు ఆ మెసేజ్ వస్తుంది అంటే ఇది ఎంత మోసం చెప్పండి. ఇది తెలిసి తెలియని వాళ్ళకి వచ్చి చూసి నొక్కారనుకోండి. ఇప్పుడు నిన్న ఒక ఆవిడ చెప్తున్నారు, అతను ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకళ్ళు ఫోన్ చేశారంట. ఫోన్ చేసేసి నువ్వు ఈ రూమ్లోంచి బయటికి వెళ్ళబాకు, 4 గంటల పాటు ఈ రూమ్లోనే అతన్ని ఉంచి నువ్వు పనిచేసే ఆఫీస్లో ఏదో ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు అది దేశద్రోహానికి సంబంధించింది, అది లాగి పీకి చేస్తే నువ్వు కూడా అందులో వస్తావు, నిన్ను మేము అందులోంచి బయట వేయాలనుకుంటున్నాం, నువ్వు ముందు అర్జెంటుగా డబ్బులు కట్టు. వాళ్ళ ఆఫీస్ను కూడా చూపించారంట, ఏది వీడియో కాల్లో చూపిస్తే వీడు ఇమ్మీడియట్గా వాడి దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఆ 2 లక్షలు పంపించాడు. కాదు ఇంకా కావాల్సిందే కానీ ఈ 4 గంటల టైంలోనే ఆడి చేత పర్సనల్ లోను అప్లై చేయించి, పర్సనల్ లోన్ అప్రూవల్ అయ్యి, పర్సనల్ లోన్ వీడి అకౌంట్లోకి వచ్చిన తర్వాత వీడి అకౌంట్లోంచి వాళ్ళు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి బయటికి పంపించారంట. అంటే ఎలా టెక్నాలజీని ఎలా దొంగలు వాడుకుంటున్నారో చూడండి. ఇక వీడు బయటకు వచ్చి బోరుమని ఏడుపు, నువ్వు కనీసం మీ అమ్మ నాన్నతో చెప్పడానికి కూడా వీల్లేదు. అసలు ఇప్పుడు రూమ్లోంచే బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఏముండాలి అంటే, నేను తప్పు చేశానా, నేను తప్పు చేస్తుంటే నా తప్పుకి కోర్టులో కేసేస్తారు, నాకు విచారణ జరుగుతుంది, నా తప్పని తేలితే శిక్ష పడుతుంది. నేను ఏ తప్పు చేయలేదా, నేను నిరపరాధిగా బయటపడిపోతా. ఈ మాత్రం దానికి వీళ్ళకి నేను 12 లక్షలు ఇవ్వడం ఏంటి? అదే 1,00,000 2 లక్షలు ఒక లాయర్కి ఇచ్చుకుంటే నన్ను లాయరే బయటేస్తాడు కదా అనే ఒక ఆలోచనని కూడా కలగనివ్వకుండా, ఊపిరి ఆడనివ్వకుండా వీళ్ళు ఉచ్చులు బిగించేస్తారనమాట. ఈ ఆన్లైన్ బిజినెస్లు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ దందాలు, ఇవి మనుషుల్ని ఊపిరి పీల్చుకోనివ్వకోకుండా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఇట్లా టెక్నాలజీని ఈ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఒక ఫోన్ ఉంది మనకి అంటే ఆ ఫోన్ పర్పస్ ఏంటి, దాని ప్రకారం ఉన్నాం అనుకోండి. ఫోన్ ఏంటండి, ఒక కమ్యూనికేషను, అంతేనా?
బిజినెస్ చేసుకునే వాళ్ళకి అది ఒక బిజినెస్ పర్పస్లో ఉపయోగపడుతుంది. లేదు మామూలు వాళ్ళు ఏవో వీడియోలు చూసుకుంటారు, ఏదో ఫోటోలు దిగుతారు, ఫోటోలు పెట్టుకుంటారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. ఇంతటితో దీనిని ఏ మెసేజ్ వచ్చినా ఇది మనకు సంబంధించిందా అంటే ఫ్రీగా వస్తాయి అంటే చాలు, మనము ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాం అన్న టైప్లో మనము అసలు ఎవడో మనకు డబ్బులు ఎందుకు ఇస్తాడు అనే ఒక చిన్న ఆలోచన రాకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అంత మాయ చేస్తారనమాట. నాకు అంటే అడగాలనిపిస్తామా ఒకసారి, ఇప్పుడు ఏంటంటే దేవుడు గుడికి వెళ్తాం మనం బాగుండాలి, మన ఇంట్లో బాగుండాలి, మనమే బాగుండాలని కోరుకుంటాం, ఓకేనా? వీళ్ళు మాత్రం ఎంత ఇదంటే, ఇప్పుడు సపోజ్ ఒక దగ్గరికి వెళ్తే ఒక లంకె బిందె దొరుకుతుందమ్మా, ఒక ఊర్లో ఉంది, ఒక ప్లేస్లో. మనం మాత్రం వెళ్తామా, ఊరందరం తీసుకెళ్తామా? మనమేగా వెళ్తాం, మన ఫ్యామిలీకే దక్కాలనుకుంటాం కదా, అందరినీ తీసుకెళ్ళాం కదా. మరి అదే లాజిక్ కదా ఇక్కడ కూడా, నీకు మాత్రం నీ ఫ్యామిలీకే రావాలి ఒక దగ్గర డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు, మరి అందరినీ మోసం చేయడానికి నువ్వు ఎలా చేస్తావు? ఇలా ఎంత దారుణం ఇది. వాళ్ళకి అది మోసం అని తెలిసే చేస్తున్నారు. అందుకే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎన్ని చేసిన వాళ్ళైనా ఎక్కడ ఒక చోట దొరకాల్సిందే. వాళ్ళ జీవితకాలంలో దొరుకుతారు, వాళ్ళ జీవితకాలంలో దొరకపోయినా చచ్చాకైనా దొరుకుతారు, దొరకటం మాత్రం ఖాయం. అందుకని ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి కొత్త రకం దొంగలు మీ జీవితాల్లోకి వస్తున్నారు. ఇది దేశ సమగ్రతకు సంబంధించైనా, దేశ ద్రోహానికి సంబంధించైనా, మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించైనా, వ్యక్తిగతంగా మిమ్మల్ని నష్టపరచడానికైనా వస్తున్నారు సోషల్ మీడియా దొంగలు. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పటం తప్పితే. పాకిస్తాన్ నుంచి రాలేదు కదా, మన నుంచి పోతున్నారు, దారుణం ఇది. అదేగా నేను వాళ్ళకున్నంత ఇది కూడా మనకు లేకపోతే ఎలా మన వాళ్ళు మిస్టేక్స్ చేసుకుంటూ అక్కడ చేసేది అక్కడ చేస్తారు. రైట్. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.